సో ఈ కొటేషన్స్ మనం వింటూ ఉంటాం, బాడీ ఈజ్ యువర్ టెంపుల్, హెల్త్ ఈజ్ వెల్త్, ఇవన్నీ వినడం కాదు, దాన్ని నిజంగా కాన్షియస్గా పాటించాలి. కరెక్ట్. అలా అని చెప్పి కూర్చొని మెడిటేషన్ చెయ్యి, లేకపోతే కూర్చొని బ్రీతింగ్ చెయ్యి, ఈ టైంకి పడుకో, ఈ టైంకి లే, నో, వాట్ ఎవర్ యూర్ డూయింగ్ హ్యావ్ డిసిప్లిన్. నువ్వు 2 minutes టైం తీసుకున్నది ఓకే, బట్ డూ వాట్ ఆల్ యూ లైక్, వాట్ ఆల్ యువర్ బాడీ ఈస్ రెసిప్రోకేటింగ్ టు డూ. మరి ఇప్పుడు ఏంటి ప్రెసెంట్ ఏంటి సిచ్యువేషన్ ఇప్పుడు? ప్రస్తుతానికి ఇప్పుడు నేను డ్రైవింగ్ కూడా చేయలేను. సో నాకు రైట్ లెగ్తో ఇట్లా చేసినా నాకు ఇక్కడంతా ఇట్ స్టార్ట్స్ పుల్లింగ్ ఆఫ్. సో దీనికి వేరే లాజిక్ ఉంది చెప్తా. సో 2 days 5 minutes నేను లెఫ్ట్ లెగ్తో ప్రాక్టీస్ చేసుకున్నాను డ్రైవింగ్, లెఫ్ట్ లెగ్తో చేస్తున్నాను ఇప్పుడు. షేక్ అయ్యారా? మామూలుగానా? సో ఇటు ఇటు తిప్పుతూ ఉంటాను అనమాట. అంటే ఎందువల్ల ప్రాబ్లం ఇప్పుడు? సో అది నర్వ్స్ కంప్రెస్ అయిందని చెప్పా కదా, డిస్క్ బయటికి వచ్చినందుకు. అవును. సో బాడీలో అకార్డింగ్ టు ద ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారంటే, నర్వ్స్ అనేది హైయెస్ట్ మెమరీ పవర్ ఉంటుందంట బాడీలో. బ్రెయిన్ కన్నా నర్వ్స్కి హైయెస్ట్ మెమరీ పవర్ ఉంటుంది. వేర్ ఏదైనా దానికి షాక్ కానీ, దానికి ఏదైనా స్టేట్ ఆఫ్ షాక్కి వెళ్ళిందంటే దాని నుంచి రికవర్ చేయడానికి ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం అంట. ఇన్ కంపేర్ టు ద మెమరీ లాస్, ఇవన్నిటిని కూడా రిట్రీవ్ చేసుకోవచ్చు మనం. కానీ ఈ నర్వ్స్కి తగిలిన షాక్ ఇట్ విల్ టేక్ అ లాంగెస్ట్ టైం. సో యూ హ్యావ్ టు కీప్ ట్రైనింగ్ యువర్ బాడీ. ఒక దగ్గర కూర్చోవద్దు, కూర్చోవడం, నుంచోవడం, నడవడం, ఉరకడం అవన్నీ అవ్వద్దు ఆబ్వియస్లీ. సో యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైం.